నాకేం చెప్తుంది ఇక ఆడుకున్నారు, ఇక బొమ్మను ఆడుకున్నట్టు ఆడుకున్నారు. కలుగుతున్న బిడ్డని నా కోడలి బొమ్మను ఆడుకున్నట్టు ఆడుకున్నారు. మంచిగా సమాజం ఎట్టుపోతోంది. కామాంధుల కోరలకు బలవుతున్న అమ్మల రక్త మాంసం ముద్దలు ఈ దేశపు చిత్రపటాన్ని చూసి రోధిస్తున్నాయి. దేశాన్ని అమ్మగా చూస్తున్నాం, కానీ మన అమ్మలను రక్షించుకోలేకపోతున్నాం. స్త్రీ అంటే కేవలం మాంసపు ముద్ద మాత్రమే అనే ఆలోచన, స్త్రీ అంటే ఒక సెక్స్ టాయ్ అనే అభిప్రాయం. ఇప్పుడు మన జాతీయ గేయం ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. మన దేశంలో న్యాయం అందరికీ ఒకటి కాదు. ఒకే రకమైన నేరం ఇద్దరు వ్యక్తులు చేసినప్పటికీ బాధితుల నేరస్తుల కులాన్ని బట్టి, హోదా, డబ్బు, పరపతులను బట్టి న్యాయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణలు చెప్తూ పోతే మాటలు చాలవు. ఆడది ఆడదే, అమ్మ అమ్మే, అది నీకైనా నాకైనా. కానీ మన న్యాయ వ్యవస్థకు, మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కాదు, మన రాజ్యానికి కాదు, మన రాజకీయ నాయకులకు కాదు. ఒక్క చిన్న కథతో ఈ ఎపిసోడ్ మొదలు పెడతాను. అనగనగా ఒక కుటుంబం, అమ్మ నాన్న, ఇద్దరు చిన్న పిల్లలు, ఒక చిన్న అందమైన ఊరిలో అడవికి దగ్గరగా ఉండేవారు. అమ్మ నాన్నలు చిన్న చిన్న ఆట వస్తువులు, బెలూన్స్ లాంటివి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో ఉన్నంతలో కాలం వెళ్ళదీసేవాళ్ళు. చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఒకరోజు ఆ పిల్లల తల్లి ఎప్పటిలాగానే బొమ్మలు అమ్ముకుని రావడానికి వెళ్ళింది. సాయంత్రం అయినప్పటికీ కూడా అమ్మ ఇంటికి రాలేదు. రాత్రి గడిచింది, నాన్న వెలుగుతూనే ఉన్నాడు. అయినా అమ్మ ఎక్కడ ఉందో, ఎందుకు ఇంకా ఇంటికి రాలేదో ఆ కుటుంబానికి అర్థం అవటం లేదు. నాన్న అమ్మను వెతికి వెతికి ఇక అలసిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కొన్ని సంచలన వాస్తవాలు వెలుగులోకి. ఆ పిల్లలు కనీసం అర్థం చేసుకోలేని ఆ వాస్తవాలు ఈ సమాజాన్ని సిగ్గుతో చచ్చిపోమ్మని శాపనార్థాలు పెడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎవరు ఆ అమ్మ? తెలుసుకోవాలనుందా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సరిగ్గా 4 ఏళ్ల క్రితం మనమంతా రోడ్ల మీద, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన దిశ ఘటన గుర్తుండే ఉంటుంది కదా. ఇంకో ఆడపిల్లని ఎవరైనా కన్నెత్తి చూడ్డానికి కూడా గజ్జ గజ్జ వణికిపోవాలి అంటూ రక్తం మరిగించుకుని మరి 4 నిందితులను ఎన్కౌంటర్ చేసేదాకా పోలీసులను ఊపిరి కూడా పీల్చుకోనివ్వని ఆ సంఘటన గుర్తుందా మీకు? అంత ఈజీగా మర్చిపోయే ఘటన అయితే కాదు కదా అది. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆమె గురించి కాదు, దిశ ఘటన గురించి వీలు చేసుకుని ఇంకో రోజు మాట్లాడదాం. కానీ ఆ ఘటన జరిగిన సరిగ్గా 4 రోజుల క్రితం, అంటే 2019 డిసెంబర్ 24న ఇంకో అతి కిరాతక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. కానీ దిశకు దొరికినంత ఎక్స్పోజర్ దానికి దొరకలేదు. అదే టేకు లక్ష్మి అక్క సమత గ్యాంగ్ రేప్ ఘటన. హైదరాబాద్లో దిశ ఘటన జరగడానికి 3 రోజుల ముందు ఈ ఘటన జరిగింది. కానీ 2 ఘటనలను పోల్చి చూసినప్పుడు మనకు ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు రావాల్సి ఉంటుంది. మొదటిది, ఎందుకు మన మీడియా దిశ ఘటనకు ఇచ్చిన కవరేజ్లో కనీసం 10% కూడా సమతా కేసుకు ఇవ్వలేకపోయింది? ఇక రెండవది, ఎందుకు మన రాజకీయ నాయకులు దిశ ఘటనకు ఇచ్చిన అటెన్షన్ సమతా ఘటనకు ఇవ్వలేకపోయింది? ఎందుకు దిశ కుటుంబానికి జరిగినట్టుగా తక్షణ న్యాయం సమతకు జరగలేకపోయింది? 4వ ప్రశ్న, సమాజం, పోలీసులు, రాజకీయ నాయకులు, మీడియా, కోర్టులు ఎందుకు మరి దిశ ఘటన మీద స్పందించిన తీరులో సమతా కేసు మీద స్పందించలేకపోయాం? అన్నింటికీ సమాధానం ఒక్కటే, అదే కులం. అమ్మ సమత, నువ్వే గనుక ఏ అగ్రవర్ణ కుటుంబంలోనో, ఆస్తిపాస్తులు, హోదా ఉన్న కుటుంబంలోనో పుట్టి ఉంటే నీకు కూడా సత్వర న్యాయం దక్కేది కదా. కేవలం ఒక దళితుడి ఇంట్లో పుట్టి దళిత బ్రతికినందుకే కదా నిన్ను మేమంతా పట్టించుకోలేకపోయాం. 2019 నవంబర్ 24 కొమురంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ శివారులో సమతను 3 నిందితులు అడవిలోకి ఈడ్చుకుపోయి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి
చేతి వేలు కత్తిరించి ఒళ్ళంతా రక్కి బట్టలు చింపి శరీరాన్ని కనీసం పోల్చుకోలేని విధంగా చేసి గొంతు కోసారు. అసలు మనిషి అనేవాడు సాటి మనిషిని, ఒక మహిళను, ఒక అమ్మను అంత కిరాతకంగా ఎట్లా హింసించగలడు? పైగా ఆ సమయంలో సమత పీరియడ్స్ లో ఉంది. అంటే కనీసం ఆ అమ్మ స్రవిస్తున్న రక్తపు ధారను చూసైనా ఆ మృగాళ్ళ మనసు కరగలేదంటే నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్ధూమ్లు మనుషుల, మానవ మృగాల అనే ప్రశ్న తలెత్తుతోంది. బెలూన్స్ అమ్మడానికి 24వ తారీఖు పోయిన ఆ తల్లి మృతదేహం 25వ తేదీన దొరికింది. అంటే సరిగ్గా దిశ ఘటనకు 3 రోజుల ముందు జరిగినటువంటి ఈ ఘటన ఇది. అయితే నిజానికి సమత ఒక్కరే కాదు, ఏ దళిత తల్లి మీద ఎలాంటి ఆకృత్యం జరిగినా ఈ దేశంలో న్యాయం జరగదు. అయితే దిశ కేసుతో కంపేర్ చేస్తూ సమతకు ఎందుకు న్యాయం చేయటం లేదు అని దళిత సంఘాలు నిరసనలు వ్యక్తం చేయగా 20 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి 3 దోషులను ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో 50 రోజుల విచారణ చేసిన తర్వాత నేరం జరిగిన 66 రోజుల్లో చనిపోయే వరకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అంతేకాకుండా 3 నిందితులకు కలిపి 26,000 జరిమానాను విధించింది కోర్టు. ఇంకేం న్యాయం జరిగింది కదా అని మీరు అనుకుంటున్నారు కదా, ఇక్కడే ట్విస్ట్. దిశ ఘటనలో అసలు నిందితులో కాదో కూడా నిర్ధారణ అవ్వకముందే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. కానీ సమత కేసులో మాత్రం ఉరిశిక్ష విధించినప్పటికీ అది ఈ రోజుకి కూడా అమలు కాలేదు. ఎందుకంటే దిశ కేసులో గుర్తురాని మానవ హక్కులు ఒక సామాన్య దళిత మహిళ కేసులో గుర్తొస్తాయి. అందుకే ఇంకా ఈ రోజుకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, ఉరిశిక్ష అమలు కాలేదు. సమాజంలో కూడా మనుషులు ఎలా తయారయ్యారంటే ఏదైనా ఘటనను వైరల్ చేయాలన్నా, న్యాయం కోసం డిమాండ్ చేయాలన్నా ఆస్తిపాస్తులు, కులమతాలు చూసాకే గొంతు వెప్పుతున్నారు. మరి ఇలాంటి సమాజంలో దళిత బహుజన ఆడబిడ్డలు, అమ్మలు, కామాంధుల కోరలకు బలి కావాల్సిందేనా? సమత ఘటనలో నిందితులు చేసింది అత్యాచారం నేరమైతే వ్యవస్థ, రాజకీయ నాయకులు, న్యాయస్థానం మనమంతా చేసింది కూడా నేరమే. అయితే అదే వివక్ష, కుల వివక్ష. కులం ఎక్కడుంది, కులం ఏం చేస్తుంది అని అనుకుంటాం, కానీ మన దేశాన్ని నడిపిస్తున్నదే కులం అని మనం గ్రహించాం. Shame on the society.